హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు ఎంఎస్ ప్రకృతి నేమం ఛానల్. ప్రకృతి ఇచ్చే ఎన్నో ఔషధ మొక్కల్లో ఒక మొక్కని ఎలా అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ మొక్క అందరికీ తెలుసు, అయితే ఈ మొక్క వాల్యూస్ ఎవరికీ తెలియదు. సో దీని మీద కొద్దిగా మీకు అవగాహన కల్పించారని ఇవాళ ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఏమీ లేదండి, ఇవాళ మన వీడియో ఏంటంటే మన ఇంటి దగ్గరే మొలిచే కలుపు మొక్కలా మొలిచే ఒక మొక్క కోసం అయితే చెప్పుకోబోతున్నాం. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు దాని విధి విధానాలు ఏంటి, దాని పేరు ఏంటి, అసలు అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. అదేం లేదండి, ఇదే కుప్పెంట అంటారు, జాగ్రత్తగా చూడండి. కుప్పెంట అసలు దీనికి పేరు ఎలా వచ్చింది? కుప్పెంట అంటే ఇందులో చూడండి, దీనికి ఈ అర్థం కుప్పెంట అంటే ఇంట అంటే మన ఇల్లు, కుప్ప అంటే ఇది మన ఇంటి దగ్గర కుప్పలు కుప్పలుగా కాస్తుందని మన పెద్దలు కుప్పెంట అని దీనికి పేరు పెట్టారు. అయితే ఈ మొక్క మన ఇంటికాడ ఏది కూడా కారణం లేకుండా మొలదండి. ఇది మన ఇంటికాడ మొలవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అయితే ఇది మన ఇంటికాడ మొలవడం వల్ల, కుప్పెంట మన ఇంటికాడ మొలవడం వల్ల ఏంటంటే ఈ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ వల్ల మన లంగ్స్ చాలా హెల్తీగా ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటాయి, ఊపిరితిత్తులు చాలా బాగుంటాయండి దీని నుంచి వచ్చే గాలి వల్ల. అందుకనే దేవుడు మన ఇంటి దగ్గర దీన్ని ఎప్పుడు మొలిపెంతూ ఉంటాడు, ఎంత పీకేసినా వస్తూనే ఉంటుంది. ఇది మనం ఏంటంటే ఏదో పిచ్చి మొక్కలా తీసి పాడేస్తూ ఉంటాం. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే దీనివల్ల చాలా మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. దీనికోసం నేను చాలా సర్వే అయితే చేశాను, చాలా అయితే వీడియోస్ చూశాను, చాలా ఇంటర్నెట్లో కూడా చూశాను. అయితే దీనికోసం మాట్లాడుకుందాం ఇవాళ. చాలామందికి మనకి పిప్పొల్లు నొప్పి వస్తుందండి. పిప్పొల్లు నొప్పి వచ్చినప్పుడు మనకి ఏ టైం వస్తుందో చెప్పలేదు. నైట్ పడుకున్నప్పుడు 12 గంటలకు రావచ్చు, 1 గంటలకు రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది పగటాలు వస్తే మనం కబాలను పరిగెత్తుకుని వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటాం. ఇది ఇన్స్టెంట్గా మనకి పిప్పంటి పెయిన్ తగ్గిపోవాలంటే ఇలా 2 ఆకులు 3 ఆకులు తీసుకోండి. ఈ ఆకులు తీసుకోండి, కుప్పెంటాకు చెట్టు ఆకులు తీసుకోండి. తీసుకుని మీకు చూపిస్తాను చూడండి. వీటిని ఇలా నలిపేయండి. ఇలాగ నలిపేసి బాగా రసం వచ్చేలా నలిపేయాలండి. ఇలా నలిపేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి పిప్పండి ఎక్కడ వస్తుందో అక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇంతే అండి. ఇలా పెట్టేసుకుని ఒక వితిన్ 2 minutes 4 minutes 5 minutesలో మీకు పెయిన్ అయితే తగ్గిపోద్ది. ట్యాబ్లెట్ వేసుకుంటే టైం పడుతుందేమో కానీ ఈ కుప్పెంటాకు ఆకు మనం పంటి కింద అలా పెట్టుకోగానే పెయిన్ అయితే తగ్గిపోద్దండి. ఇది నేను 2-3 ఇచ్చాను. 2-3 కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. సో దీన్ని మీరు ఇలా వాడుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్ మీకు పిప్పన్ను పెయిన్ తగ్గిపోవాలంటే ట్యాబ్లెట్కి వెళ్ళిపోవసరం లేదు. ప్రతిదీ ట్యాబ్లెట్ అని పరిగెట్టే వద్దండి. మనకు ప్రకృతి తల్లి ఎన్నో ఇచ్చింది, అందులో ఈ కుప్పెంటాకు. అయితే దీనికి ఒక పేరు ఉందండి. ఇది కుప్పెంటాకు అని మనం పెట్టుకున్న పేరు, కానీ దీనికి సంస్కృతంలో మంచి పేరుంది. దీని పేరు హరితముంజరి అని దీనికి పేరు ఉంది. అంటే మన ఒంట్లో ఉండి ఎలాంటి జబ్బులైనా సరే హరించగల శక్తి అయితే మొక్కకు ఉంది. అందుకని దీనికి మా పూర్వీకులు పెట్టిన పేరు ఏంటంటే హరితముంజరి అని పేరు పెట్టారు. అయితే దీనివల్ల చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఇంకో మెడిసిన్ వాల్యూ కూడా చెప్పుకుందాం. మనకి విపరీతమైన వాపులు, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయండి. కష్టపడే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అట్లా ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు నేను ఆకు పెట్టుకున్నాను కదా, అది నవ్వులేసి మింగేసినా కానీ మనకి ఏం అవ్వదు. చూడండి, నేను నవ్వులేసి మింగేస్తాను, ఏం కాదండి. మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో, ఏం కాదు. ఒంట్లోకి వెళ్ళినా ఏమీ కాదు. ఒంట్లోకి వెళ్ళడం వల్ల మీకు బెనిఫిట్స్ కూడా అయితే చెప్తాను ఈ వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే హరితముంజరి అనేది ఆకు. దీని మెడిసిన్ వాల్యూ ఏంటంటే ఈ ఆకులు మనం ఇలా తీసుకొని ఒక గుప్పడు ఆకులు
ఇలా గుప్పుడు ఆకులు తీసేసుకొని ఇలాగా మీకు ఎన్ని అయితే అన్ని, ఎన్ని వెలుగుంటే అన్ని ఒక 2-3 గ్లాసులు వాటర్లో వేసుకొని కషాయం కాసుకొని మీకు బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మనం వేసుకొని మరిగించుకొని ఒక గ్లాస్ అయ్యేలా మరిగించుకొని 2 గ్లాసుల వాటర్ని మరిగించుకొని ఒక నిమ్మచెక్క పిండుకొని తాటి బెల్లం కానీ తేనె కానీ, మీరు పంచదారకి అస్సలు వెళ్ళొద్దండి. మామూలుగా ఇప్పుడు బెల్లం కూడా కల్తీయే. తేనె వేసుకోండి. నేను చెప్పేది అంటే తేనె అయితే మీకు బాడీకి చాలా మంచిది, మన శరీరానికి. వేసుకుని కషాయం కాసుకొని మీరు తాగుతూ వచ్చారంటే మీకు బాడీ పెయిన్స్ చాలా బాగా క్లియర్ అవుతాయి. ఇది నేను చెప్పడమే కాదు, మనకి పెద్ద పెద్ద మెడిసిన్ వాళ్ళు చాలామంది చెప్పారు. సో నేను చూశాను, సర్వే కూడా చేశాను దీని మీద. నేను జెన్యూన్గా చెప్తున్నానండి, ఏదేదో నోటికొచ్చింది చెప్పట్లేదు. సో మీకు బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు దీనికి కషాయం తాగొచ్చు. కాకపోతే ఇది మింగినప్పుడు ఏముండదు, కొద్దిగా ఎగిటిగా ఉంటుంది అంతే, ఏ ప్రాబ్లం అయితే ఏమవుతుందో. తర్వాత వచ్చేసి దీనికి 3వ మెడిసిన్ వాల్యూ ఏంటంటే పచ్చ కవర్లు వస్తాయి కదండి మనకి. పచ్చ కవర్లు వచ్చినప్పుడు మీరు పత్యం చేస్తూనే, అవసరమైతే నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే మీరు పత్యం చేస్తూనే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇలాగే ఇవి 3 ఆకులు తీసుకుని 3 మిరియాలు తీసుకుని దంచేసుకొని చిన్న ట్యాబ్లెట్లా చేసుకొని వాటర్తో వేసుకొని లేదా మజ్జిగతో వేసుకొని అలా 3 రోజులు 3 పూటలు వేసుకోండి. మీకు పచ్చ కవర్లు ఎలాంటి పచ్చ కవర్లు ఉన్నా సరే మీకు నార్మల్గా అయితే వచ్చేస్తాయండి పక్కా. ఇది పచ్చ కవర్లతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అందుకని నాకు చెప్పాలనిపించింది, నేనైతే చెప్తున్నాను. ఇది ఫేక్ కాదండి, జెన్యూన్గా చెప్తున్నాను. పచ్చ కవర్లకి మంచి మెడిసిన్. డైలీ ఒక ఆకు తిన్నా కూడా మీకు శరీరానికి మంచిగా చేస్తుంది, చెడైతే చేయదు. ఇది పచ్చ కవర్లను అయితే చాలా ఈజీగా తగ్గిస్తుంది. మీరు నమ్మండి, చేసుకోండి. ఇది పెద్ద పెద్ద ఆయుర్వేద శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా చెప్పారు. ఆఖరికి మనకి యూట్యూబ్లో డాక్టర్ రవివారు గారు ఉన్నారు కదండి, ఆయన చెప్పిన చిట్కా విని మీకు చెప్తున్నాను. ఆయన వీడియో మీ అందరికీ దగ్గరికి రాదు కదండి, నా ద్వారా కూడా వస్తుందని చెప్తున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే 3 ఆకులు 3 మిరియాలు ఒక డోస్, అలా 3 పూట్ల 3 రోజులు వేసుకుంటే, తగ్గకపోతే ఒక 4 రోజులు 5 రోజులు, నా అయితే 9 రోజులు వేసుకుంటే మీకు ఎలాంటి జాండీస్ అదే పచ్చ కవర్లైనా సరే మీకు ఇమీడియట్గా మీకైతే కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూసారండి, ఇదండి మన వీడియోలో ఇలా మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషను. సో ఈ వీడియో మీకు చాలామందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.